భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ. మనం వామన చరిత్ర గురించి చదువుకుంటున్నాం గత 3-4 వారాల నుంచి. అంటే కొంచెం రీక్యాప్ లాగా చేసుకోవాలనుకుంటే, అదితి తన పుత్రులకైన సిచ్యుయేషన్ వల్ల బాధపడుతుంది. తర్వాత కశ్యపునితో సంభాషించాక కశ్యపుని పయోవ్రతం చేయమని చెప్తారు. చాలా శ్రద్ధతో భగవంతుని తలుచుకుంటూ పయోవ్రతం చేస్తే భగవంతుడు ఆడికి ప్రత్యక్షమై తను ఆమె పుత్రుడిగా వచ్చి తన శోక విమోచనం చేస్తాడని చెప్తారు. తర్వాత అలాగే చెప్పిన మేరకు భగవంతుడు అదితి గర్భంలో వచ్చి అదితికి పూర్తి విష్ణు రూపంలో దర్శనం ఇచ్చి తర్వాత ఒక వామన రూపముడుగా మారుతాడు. అది అంతవరకు మనం చూసుకున్నాం. అంటే ఈ కథలో, ఈ లీలలో ఇంతవరకు బాగా మనం ప్రస్ఫుటంగా చూసుకున్నది ఏంటంటే, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో చూసుకుంటే ప్రతి చోట ఎక్కడో ఒక్కడ మనం భాగవతంలో చెప్పుకునేటట్టు భగవంతుని గురించి శ్లాఘించడం, భగవంతుని గురించి స్తుతి చేయడం జరుగుతుంది. అంటే భగవంతుడిని తలుచుకోవాలని కశ్యపుడు అదితికి చెప్పినప్పుడు భగవంతుడి గురించి చెప్పడము, అదితి ఆ పయోవ్రతం చేస్తూ భగవంతుణ్ణి తలుచుకోవడం, అక్కడ భగవంతుడిని శ్లాఘించడం, తర్వాత భగవంతుడు ఆమె గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి భగవంతుడిని శ్లాఘించడం, అవతారం ఎప్పుడు వస్తుందో ఆ అవతారంలో తమ కూడా ఎలా భాగం పంచుకోవాలా, అవతారం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా భగవంతుడికి సేవ చేయాలన్న ఉత్సుకతో, ఆ సర్వీస్ యాటిట్యూడ్, ఆ సేవాభావంతో వాళ్ళు భగవంతుడిని శ్లాఘించడం, తర్వాత భగవంతుడు వచ్చాక చక్ర గదతో వచ్చిన భగవంతుడిని చూసి ఆవిడ భగవంతుడిని ఎలా స్తుతించడం, తర్వాత మళ్ళీ వామన రూపుడయ్యాక భగవంతుడిని ఎలా స్తుతించడం, ఇవన్నీ మనం చూసుకున్నాము. ఇవన్నీ చూసుకుంటే మనం ముఖ్యంగా మళ్ళీ బాగా రిపీట్ చేసుకునేది ఏంటంటే, ఈ భాగవతంలోనూ భగవత్ లీలల్లో ఉండేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్గా ఉండేది భగవంతుడిని స్తుతించడం, గ్లోరిఫికేషన్. నామరూప లీల విశేషాలు, నామరూప గుణ లీలా విశేషాలతో భగవంతుడిని ప్రార్థించడం, భగవంతుడిని తలుచుకోవడం ద్వారా మనలోని ఇంప్యూరిటీస్, క్లేశాలు కొంచెం నాశనం అవుతాయని, ఆ భగవంతుడితో ఒక సంబంధం వస్తుందని, మనకి ఆ క్లేశాలు మనని బాధ పెడుతున్నా మళ్ళీ భగవంతుడిని తలుచుకునేలాంటి చేస్తే మళ్ళీ ఎక్కడో అక్కడి నుంచి కొంచెం ఉపశమనం కలిగి, అది అట్లీస్ట్ కొంచెమైనా ఆ క్లేశాల నుంచి మనకి బాధ తగ్గుతుందని ఆ ఉద్దేశంతో మనకి ఆచార్యులు ఈ యొక్క లీలల్ని మనం చదువుకునే భాగంగా ఒక ఆధ్యాత్మిక పరంగా ఒకటి, ఒక సాంస్కృతిక పరంగా ఒకటి, ఒక లిటరరీ పరంగా ఒకటి చూసుకుంటే భగవంతుడి గుణాలని వర్ణించడం, భగవంతుని అలా తలుచుకోవడం వల్ల మనకి ఒక భగవంతుడికి ఒక సంబంధం అంటూ ఏర్పడుతుంది. అక్కడ లాట్ ఆఫ్ పర్సనలైజేషన్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. భగవంతుని ఒక సాకార రూపంలో మనం ప్రార్థిస్తాం కనుక భగవంతుడికి మనకి సంబంధం పెరుగుతుంది, భగవంతుడికి మనకుండే కనెక్షన్ పెరుగుతుందని ఆచార్యులు చెప్పారు. అలాగే మనం ఇవి తలుచుకున్నప్పుడు దీనికి ఒక ప్రామాణికంగా మనం ధ్రువస్థుతిలో కూడా ఎలాంటి గ్లోరిఫికేషన్స్ అవుతాయి. నారదుడు ధ్రువుడికి ఏం చేయమని చెప్తే భగవంతుడు వస్తే భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పే శ్లోకాలు చదువుకున్నాం. తర్వాత ధ్రువుడు తపస్సు చేసి భగవంతుడు వచ్చినప్పుడు ధ్రువుడు అలానే చూస్తాడు నా భగవంతుడిని, నారదుడు ఎలా చెప్పాడో. తర్వాత ఎలాగైతే భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో వచ్చినప్పుడు వసుదేవుడు భగవంతుని ఎలా చూశాడు, తర్వాత ఎలా కీర్తించబోయాడు, దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. అంటే నామరూప గుణ లీలా విశేషాలు కలిగించి గుర్తు తెచ్చేవి ఈ లీలలు. ఎలాగైతే మనకి మామూలుగా పూజలు చేయించుకుంటుంటాం కదా, మనం పూజ చేసిన, వ్రతం చేసిన, ఇళ్లలో ఎవరైనా పూజారులని పిలిపించుకొని పూజ చేసిన, ఆ పూజలో ఒక క్రమం అంటూ ఉంటుంది. క్రమంలో ఏంటంటే ఫస్ట్ ఆ సామాగ్రి అంతా ఒక చోట పెట్టుకున్నాక వాళ్ళు సమ్ రిప్లికాస్ చేసి భగవంతుని ఆహ్వానించడం, తర్వాత పూజ చేయడం, మళ్ళీ భగవంతుని వీడ్కోలు పలకడం. అంటే భగవంతుని పిలవటము, భగవంతుని వీడ్కోలు పలకడం చూస్తే మనం ఒక టైంలో, ఆ టైం బాక్స్లో చూస్తే ఈ రెండే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ది హోల్ కార్యక్రమం అవుతుంది. కానీ అది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. అంటే ఆ పూజ చేసేటప్పుడు మనకు ఆ మూడు, ఆ యొక్క యాటిట్యూడు, ఆ యొక్క అండర్స్టాండింగ్ కలగాలని, ఆ పూజ మనం భగవంతుడి కొరకే చేస్తున్నాము, భగవంతుడి దగ్గర మనం ఉండి చేస్తున్నామని చెప్పడానికి ఆ ప్రక్రియ అంతా జరగడం జరుగుతుంది. అలాగే ఒక లీలల్లో మనం తలుచుకున్నప్పుడు భగవంతుడు రాకముందు
వచ్చాక మళ్ళీ వచ్చి లీలలు చేసి వెళ్ళాక ఎలా భగవంతుడు చేశాడు అని అవి తలుచుకుంటూ ఉంటే మనకు ఆ లీల ఇంకా బాగా అర్థమవుతుందని ఆచార్యులు చెప్పారు. కిందటి వారం మనం కేవలం ధ్రువుడు వసుదేవుడు గురించే చర్చించుకున్నాము, ఈ వామన చరిత్ర కాకుండా. భాగవతంలో కిందటిసారి చెప్పినట్టు 94 కంటే పైగా స్థుతులు ఉన్నాయన్నమాట. అంటే అంత దట్ ఇస్ సో ఇంపార్టెంట్. కుంతీదేవి స్థుతిలో కూడా అలానే ఉంటుంది. భగవంతుడి యొక్క నామ రూప గుణ విశేషాలని ఆవిడ తెలుసుకుంటుంది. భీష్ముడు కూడా అలానే గుణగణాలని, భీష్ముడు లాస్ట్ డేస్లో భగవంతుని యొక్క నామరూప గుణ విశేషాలను తెలుసుకుంటారు. అయితే ఇవాళ మనం ఈ యొక్క లీలలో ముందరికి వెళ్తూ భగవంతుడు ఇప్పుడు వచ్చేసాడు కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేశాడు, ఆయన కార్యకలాపాలు ఏంటి, అవి తలుచుకుందాం. ఎందుకంటే ఇవి కూడా ఒక లీలలో ముఖ్యమైన భాగమే కాబట్టి. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వాద్వేగం పునర్జన్మ నైతిమాం ఏతిసో అర్జున. అంటే ఈ జన్మ కర్మ గురించి, భగవంతుడి యొక్క జన్మ కర్మ లీలల గురించి తెలుసుకొని ఎలా తెలుసుకోవాలో, ఏవం త్యక్త్వా ఎలా తెలుసుకోవాలో, ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలో మనం తెలుసుకుంటే, అవి అర్థం చేసుకుంటే ఈ భౌతిక శరీరం విడిచాక మళ్ళీ ఇంకొక భౌతిక శరీరం రాదు అని పెద్దలు చెప్తారనమాట. అదే మూడ్లో ఉండేటట్లు మనం ఇవాళ ఈ వామన చరిత్ర ముందరు వెళ్దాం. అంటే ఈ వామనుడు ఆవిర్భవించాక, వామన అవతారం మొదలయ్యాక, అంటే పర్సనల్గా వామన అవతారం మొదలయ్యాక మనం కిందటి వారం మనం ఏం తెలుసుకున్నాం అంటే, అతను వామనుడు ప్రత్యక్షం అయ్యాక సూర్యుడే స్వయంగా గాయత్రి మంత్రం ఇస్తాడు. బృహస్పతి ఏమో ఆయనకి యజ్ఞోపవీతం ఇస్తాడు. కశ్యప ముని తండ్రి అయిన కశ్యపుని ఒక బెల్ట్, స్ట్రా బెల్ట్ లాంటిది ఇస్తాడు. భూమిమాత డియర్ స్కిన్ ఇస్తుంది. తర్వాత చంద్రుడేమో దండ, సన్యాస దండ ఇస్తాడు. అదితి కౌపీనం ఇస్తుంది. స్వర్గాధిపతులు పెర్సానిఫికేషన్ ఆఫ్ స్వర్గమేమో గొడుగు ఇస్తుంది. బ్రాహ్మణులేమో కమండాలు ఇస్తారు. సప్త ఋషులేమో కుశాగ్రాస్ అది ఇస్తారు. సరస్వతీదేవి రుద్రాక్ష ఇస్తుంది. కుబేరుడు ఈ భిక్షాటన కోరుకుండే చిప్పనిస్తాడు. తర్వాత పార్వతి, స్వయంగా పార్వతి మొదటి భిక్ష వామనదేవుడికి ఇస్తుంది. అంటే ఇది ఒక మనకి భాగవత లీల ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఒక గిఫ్ట్స్ ఇచ్చారని మనకు చెప్పబడుతుంది. అదొక రకంగా చూసుకోవచ్చు. కానీ ఇంకో విధంగా చెప్పుకోవాలంటే వాళ్ళు కూడా ఈ యొక్క వామన లీలలో వాళ్ళు చేయవలసిన సేవని వాళ్ళు చేసి ఈ యొక్క చరిత్రని, ఈ వామన లీలని మొదలు పెడతారన్నమాట. అలా అయ్యాక అవన్నీ ఆ సంఘటన అయ్యాక వామన దేవుడు ఇంకా బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళడానికి మొదలు పెడతారనమాట. అక్కడ పోతన గారి భాగవతంలో వామనుడు బ్రాహ్మణులతో చర్చించి ఏమవుతుంది, ఏం చేయాలని చర్చించడం. తర్వాత అక్కడ ఆయన వామన దేవుడు ఆ బలి మహారాజు యజ్ఞం చేసుకునే ప్రదేశానికి ఎలా వెళ్ళారు, అక్కడ వర్ణన కొంచెం స్లైట్లీ మోర్ డీటెయిల్డ్గా ఉంది. ఈ మూల భాగవతంలో వామనుడు అయ్యాక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం అది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ ఫస్ట్ మనం పోతన భాగవతంలో ఆ విప్రులతో ఏం చర్చ జరిపారో అది చూసుకొని, దాని తర్వాత వామన దేవుడు ఆ బలి మహారాజు యజ్ఞం వరకు వెళ్ళేది పోతన భాగవతంలో చూసుకొని, తర్వాత ఇవాళ ముఖ్య విశేషాంశంగా మనం ఏం చర్చించుకుందామంటే, బలి మహారాజు వామనుని ఎలా ఆహ్వానించాడు. బలి మహారాజు వామనుని చూడంగానే ఎలాంటి శ్లోకాలతో అగైన్ అతన్ని శ్లాఘించాడు. మళ్ళీ ఇక్కడ కూడా గ్లోరిఫికేషనే వస్తుంది. అంటే అతను ఎంత సంస్కారవంతుడై ఉండి ఆ సంస్కారాన్ని అతను ఎలా డెమాన్స్ట్రేట్ చేశాడు, వామన దేవుని ఎలా ఆహ్వానించాడు. అతని ఆహ్వానం స్వీకరించాక భగవంతుడు మళ్ళీ ఎలా రెసిప్రోకేట్ చేశాడు. అంటే భక్తుడు భగవంతుడిని గ్లోరిఫై చేస్తే, సృష్టిస్తే భగవంతుడు భక్తులని గ్లోరిఫై చేయడానికి ఎప్పుడు వెనకాడనమాట. ఆ గ్లోరిఫికేషన్ మనకి ఇక్కడ శ్లోకాల్లో కనబడుతుంది. వేరే విధంగా చూసుకుంటే మనకి ఒక ఆశీర్వచనాలాగా మన జీవితాల్లో మనకి కనబడుతుంటుంది అన్నమాట. బ్లెస్సింగ్స్ అంటాం కదా, దువాయే, అది భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి కూడా మనకి తెలుస్తుంది. అంటే ఇవాళ మనం ఆ యొక్క శ్లోకాల్ని తలుచుకుందాం. హరే కృష్ణ.
ఎనీథింగ్ వants to share anything? జగన్మామ హరే కృష్ణ. నాకు ఒక క్వెషన్ ఉన్నది. మనం లాస్ట్ వీక్ చదివినప్పుడు ఇప్పుడు కూడా మీరు రీక్యాప్ లో చెప్పారు కదా, డిఫరెంట్ దేవతలు వచ్చి ఏమేమి ఇచ్చారు అవన్నీ చెప్తున్నారు. అంటే స్పెసిఫిక్ గా ఆ దేవత అది ఇయ్యడానికి ఏమన్నా రీజన్ ఉన్నదా? మనకి ఏమన్నా అది రీజనింగ్ బిహైండ్ వై దే ఆర్ గివింగ్ దట్ స్పెసిఫిక్ థింగ్ అన్నది ఏమన్నా ఉన్నదా? దేర్ మస్ట్ బి. అంటే ఈ భాగవత లీలలు బాగా డీటెయిల్గా చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తుంటే వింటే మనకి తెలుస్తుంది. బట్ నేను ఆనెస్ట్గా నేను ఎప్పుడు వినలేదు, బికాజ్ ఈ వామన చరిత్ర నేను అంత డీటెయిల్గా వినలేదు. బట్ డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా కూడా చూసుకుంటే కొంచెం రిలేషన్ మనకి ఈజీగా తెలుస్తుంటే కుబేరుడు బెగ్గింగ్ పాట్ ఇవ్వడం, కుబేరుడు మ్యాన్ ఆఫ్ వెల్త్, పార్వతి ఈజ్ శివాస్ వైఫ్ గివింగ్ ది ఫస్ట్ ఆర్మ్స్, అలా సమ్ రిలేషన్స్ మనకు తెలుస్తాయి. సూర్యుడు డెఫినెట్లీ గాయత్రి, ఓం భూర్భువస్వ, బృహస్పతి యజ్ఞోపవీతం, అంటే దేర్ మస్ట్ బి సమ్ కనెక్షన్. కానీ ఎందుకు డీటెయిల్గా ఇవే ఇచ్చారు అనేది ఐ డు నాట్ నో. ఐ విల్ ట్రై టు రీసెర్చ్ అండ్ గెట్ ఇట్. దేర్ మస్ట్ బి సమ్ రీజన్. ఆనందబాబు, యూ వాంట్ టు షేర్ సంథింగ్? ఐ థింక్ అత్త మాట్లాడినట్టున్నారు, రేఖా ఆంటీ నేనేం చెప్తున్నా అంటే, హరే కృష్ణ, వాళ్ళకు సంబంధించిన వస్తువులు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. వరుణుడు గొడుగివ్వడము ఇవన్నీ చూస్తే అంటే వాళ్ళ పరిధిలో ఉన్న ద బెస్ట్ థింగ్ దే గివ్ హిమ్ అనమాట. అది కూడా ఒక వటువుకు ఏవి కావాలో అవి దృష్టిలో ఉంచుకొని. బట్ there must be a deeper meaning. Let's try to research. పర్పోర్ట్లు అయితే ఇక్కడ కనబడలేదు. హరే కృష్ణ. అన్నబాబు, యూ వాంట్ టు షేర్ సంథింగ్? కరెక్ట్ మా, అంతే, నాకు కూడా అంతవరకు తెలుసు. అదే ఆవిడ ఏంటంటే మా అన్నపూర్ణాదేవి కాబట్టి ఆవిడ ఫస్ట్ భిక్ష పెట్టారు, అలాగనమాట. పార్వతీదేవి భిక్ష పెట్టడంలో అన్నపూర్ణాదేవి ఆవిడ ఫస్ట్ భిక్ష పెడతారు, అలాగనమాట. బట్ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. I'll try to do some research on this. డెఫినెట్గా ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే భాగవతం మన మూల భాగవతంలో ఒకటి చెప్పింది, ప్రభుపాద్ వారు మనం చదువుకున్న ఇప్పుడు పర్పోస్లో ఒకటి చెప్పింది. అది కాకుండా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, మిగతా అనేక మంది ఆచార్యులు వీటి మీద చాలా కామెంటరీస్ రాశారు. ఆ పుస్తకాల్లో ఎక్కడో డెఫినెట్గా డీటెయిల్గా ఉంటుంది. అది నేను తప్పకుండా అడిగి తెలుసుకొని చెప్తాను. థ్యాంక్స్. సో ఇప్పుడు మనం పోతన, ఐ విల్ షేర్ మై స్క్రీన్. పోతన భాగవతంలో వామనుడు వచ్చాక ఇంకా బలి మహారాజ్ గారికి వెళ్ళే ముందర అయ్యే ఆ సంఘటన మనం తలుచుకుందాం. ఐ విల్ జస్ట్ షేర్ ది స్క్రీన్. హరే కృష్ణ. One second. Oh, one second. I know why it's gone. Just hold on. Hare Krishna. ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ యొక్క మనకి ఇప్పుడు ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పడము, ఇంపార్టెంట్ అది కూడా. ఏమైందంటే, ఈ యొక్క భగవంతుడు డిస్క్రైబ్ చేయాలి అంటే పరాశరముని 6 యొక్క భగవంతుడి యొక్క విభూతుల గురించి చెప్తారనమాట. ఆ విభూతులు కూడా ఒకసారి మనం చదువుకొని ఈ యొక్క వీటిలోకి వెళ్దాము, బికాజ్ దట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఓకే, వన్ సెకండ్. You are seeing the screen, right? పరాశరముని, వ్యాస భగవానుడైన పరాశరముని ఫాదర్, వ్యాస భగవానుడు ఫాదర్ తండ్రి అయిన పరాశరముని విష్ణు పురాణంలో భగవంతుడి యొక్క డెఫినేషన్ చెప్పారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ సన్నం భగ ఇతిన్గణ. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ సన్నం భగ ఇతిన్గణ. అంటే ఈ భగవంతుడికి పరాశరముని చెప్పిన ప్రకారం స్ట్రెంగ్త్, ఫేమ్, వెల్త్, నాలెడ్జ్, బ్యూటీ అండ్ రినౌన్సియేషన్. ప్రతి ఒక్క అవతారంలో
ఏవో ఒకటి ఈ యొక్క విభూతుల్ని భగవంతుడు చాలా ఎక్కువగా చూపెడతారు. కొన్ని అవతారాలు అన్నీ చూపెట్టారు. కృష్ణుడు భగవంతుడు శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు మనకి ఆ పూర్ణ అవతారం అంటారు కదా, అన్నీ కూడా చూపెట్టారు. కానీ కొన్ని అవతారాల్లో కొన్ని లీలా విశేషాలని ఈ యొక్క విభూతుల్లో ఎక్కువ చూపెడతారనమాట. అందుకని ఈ యొక్క భగవంతుడి యొక్క లీలల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆచార్యులు ఏం చేస్తారంటే ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ యొక్క లీలలో ఈ యొక్క ఏ యొక్క అంశం, ఏ యొక్క విభూతి, భగవంతుడి యొక్క విభూతి బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది, దాన్ని భక్తులు ఎలా ఆస్వాదించాలి అని వాళ్ళు మామూలుగా అనలైజ్ చేస్తుంటారు. దీంట్లో ఈ వామన అవతారం బట్టి ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ శ్రియ అంటే బ్యూటీ, ఆ వామనుడి యొక్క బ్యూటీ దిస్ ఈజ్ మోర్ డామినెంట్ ఇన్ ది హోల్ లీల. ఎందుకంటే వామన దేవుడుగా ఆవిర్భవించి ఆ బలి మహారాజు యొక్క యజ్ఞం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఎలా చూశారు, వివిధ దేవాది దేవతలు ఋషులు ఎలా చూసి ఆయన యొక్క అందాన్ని, ఆ యొక్క ఎఫల్జెన్స్ని, ఆ యొక్క గ్లోని చూసి వాళ్ళు ఎలా హౌ కుడ్ దే ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్ అనేది చాలా చక్కగా వర్ణింపబడింది. కనుక ఈ యొక్క లీలలో ఆ యొక్క విభూతి బాగా ప్రస్ఫుటంగా కనబడుతుందని చెప్పారు. కాకపోతే ఒక లీలా విశేషపరంగా నెంబర్ ఆఫ్ శ్లోకాల పరంగా చూస్తే చాలా తక్కువ శ్లోకాల్లో వర్ణించబడింది. కానీ ఆ యొక్క భగవంతుడి యొక్క విభూతి దీంట్లో బాగా వస్తుందని చెప్పారనమాట. అందుకని దానికి సంబంధితమైన శ్లోకాలని కూడా ఇవాళ మనం తలుచుకుందాం. ఎందుకంటే దిస్ లీలా ఈజ్ మోర్ నోన్ టు గ్లోరిఫై ఆర్ మేక్ అస్ రిమెంబర్ ది బ్యూటీ ఆఫ్ ది లార్డ్. యా, హరే కృష్ణ. ఇందాక చెప్దాం అనుకున్నా మరి. యా, సో అన్నబాబు, యూ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్. ఇప్పుడు మనం వామనుడు వచ్చాక వామనుడికి విప్రులకు ఉండే డైరెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ ఇష్టాగోష్ఠి జరుగుతుంది అనమాట. యా, తెలుగు టెక్స్ట్ చదవమంటున్నావు కదా మామ? యా, ఆశ్రమస్కందం. ఓకే, ఆశ్రమస్కందం. వామనుని విప్రుల సంభాషణ. ఇట్లు కృతకృత్యుండైన మానవకుండు దేశాంతర సమాగతులగు బ్రాహ్మలున్ కొందర నవలోకించి ఇట్లనియే. ఈ విధంగా ఉపనయనము పూర్తి అయి కృతకృత్యుడు అయిన బ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు. ఇంట్రెస్టింగ్ వర్డ్. Putana has used as Maya Brahmachari. Very interesting word. Yeah. అది ఒకసారి మూలంలో చూద్దామా? ఒకసారి ఆయన ఏంటన్నాడో చూద్దాం. మాయా మానవకుండు. ఓకే, మూల భాగవతంలో ఈ యొక్క పర్టికులర్ థింగ్ is not very detailedly described. He meets Brahmanas and directly walks into the arena of Bali. There's a bit of a small change here, and he is, but we'll also try to see that. వత్తురే విప్రులు వేండగ నిత్తురే దాతలును వేట్క నిష్ఠార్థములన్ దెత్తురే మీరును సంపద లిత్తైరంగున దారవీరుండెవ్వడో చెప్పుడా. దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన దానాలను దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అలా ధనాన్ని తెచ్చుకుంటున్నారా? ఈ విధంగా అర్ధులకు అడిగినది ఇచ్చే మహాదాత ఎవరో చెప్పండి. హరే కృష్ణ. ఎందుకంటే ఆయన భిక్షాటనకి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఎవరు మహాదాత ఎవరో కనుక్కుంటున్నారు ఆయన. అంటే ఇది మనం ఉంటాం కదా, టెస్ట్ ది వాటర్ అని. ఈజ్ ట్రైయింగ్. యా, అనిన నఖిల దేశీయులకు భూసురులిట్ల నిరి. ఇలా దానమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన వామనుడితో ఈ వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు. కలరున్ దాతలు నిత్తురున్ ధనములున్
కామ్యార్థముల్ కొంచు విప్రులు నేతెంతురు కాని ఈ ఈవీనివి బలిన్బోలి ఈవీని వలిన్ పోలన్ వదాన్యుండు లేడగండై యునరెంచె నధ్వర్య శతంబా భార్గవానుజ్ఞచే బలివేండం బడయంగ వచ్చు బహు సంపల్లాభముల్ వామనుడా ధనం మిచ్చే దాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఈ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు 100 చేశాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు. Then we can do the bhavam straight. ఈ విధంగా తెలియపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడం కోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహూర్తంలో పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు. సో ఇలా వామనుడు భిక్షాటంకి వెళ్తారనమాట. ఇక్కడ విల్ జస్ట్ రీడ్ ది భావం, సో వీ కెన్ గో టు మూల భాగవతం. వామనుడు మిక్కిలి దీనుడై ఉన్న దేవేంద్రుణ్ణి కాపాడాలని అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకొని పేదరికాన్ని ప్రదర్శిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు. హరే కృష్ణ. Padmasini, you want to read the shloka and this important shloka? హరే కృష్ణ మామ. హరి హరి సిరి పురమున గల హరి హరి హరిహయు కొరకు తనుజు నడుగన్ జనియన్ పరహిత రత మదియుతులగు దొరలకు నడుగుటయు నొడలి తోడవగు పుడమెన్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. మనం మామూలుగా తెలంగాణలో వాడతారు కదా, దొరలకు ముదంతుర్తి దొరలు, సూర్యాపేట దొరలు. సో దొరలు నార్మల్ కేజర్లో దొరలు అంటే ల్యాండ్ లార్డ్స్ అన్నట్లు మనకి రేఖ ఉందా? ముదంతుర్తి దొరలకి సంబంధించిన కుటుంబంలో మనం దొరలు అంటే ఒకటి నెగిటివ్ కింద కూడా వాడతాము దొరలు అంటే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్రాన్స్లేషన్ అంటే పెద్ద బుద్ధి కలవాడు. దొడ్డ బుద్ధి అంటే ఐ థింక్ బిగ్ హార్టెడ్ పీపుల్ అని లాగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంట్రెస్టింగ్. కానీ దీంట్లో ఈ భావం చదువు బ్యూటిఫుల్. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే హరి అంటే తీసుకునేవాడు కదా, ద వన్ హూ టేక్స్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ అస్. ఇక్కడ భగవంతుడు కూడా సంథింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అవే ఫ్రమ్ సంబడి, రైట్? అందుకనే కూడా ఇక్కడ పద ప్రయోగం చేయబడిందని అని హరి అంటే అయ్యయ్యో అని కూడా ఉందని. సో ఔరా రొమ్మున్న లక్ష్మీదేవి కలిగి మహాసంపన్నుడు విష్ణుమూర్తి అయినా అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చం ఎత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో. ఈ పద్యంలోని అలంకార వైభవం ఎంత బాగుందో. హరి హరి, అయ్యో, ఔరా వంటి పదం. హరి అంటే విష్ణువు, హరిహయుడు అంటే ఇంద్రుడు. ఇది ఈ శ్లోకం మనకి ఎందుకు గుర్తుండాలి అంటే, ఒకప్పుడు అంటే పర్టికులర్లీ ఇప్పుడు మామూలుగా ఈ డివోషనల్ సర్వీస్లో భక్తియుక్త సేవలు చేసేటప్పుడు ఒకప్పుడు మనం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇంకో కార్యక్రమాన్ని ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి మనం చేస్తున్నప్పుడు మనం వ్యక్తిగతంగానే కాకుండా
మనం వ్యక్తిగతంగా ఏదైనా సహాయం చేయవలసింది చేస్తాం, కానీ ఇంకోళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా ఆ యొక్క సత్కార్యక్రమానికి వాళ్ళు కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగి వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనాలని మనం ఒకప్పుడు వాళ్ళని కూడా వాళ్ళతో మాట్లాడడము, ఇక్కడ ఇలా ప్రోగ్రామ్ అవుతుంది, మీరు డొనేషన్ ఇవ్వచ్చు, ఇస్తే మంచిది అని చెప్పే పరిస్థితుల్లో ఒకప్పుడు అది చాలా సెన్సిటివ్ థింగ్. అది అంటే మనం అనిపిస్తే ఏంటి మనం ఎందుకు వీళ్ళని ఎందుకు అడగాలి, మనకి లేకపోవడం ఎందుకు, మనం ఇలాగ ఒక ఆల్మోస్ట్ యాచకుడిలాగా ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని మనకి గుర్తొచ్చిన, మనకి ఆ బాధ కలిగినప్పుడు ఈ యొక్క శ్లోకం మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడే హీ హెస్ బికమ్ ఎ మెండికెంట్ టు సర్వ్ ఎ డివోటీ. అంటే అలాంటప్పుడు ఎవరైనా భక్తులు ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు వాళ్ళ గురించి ఆ భగవత్ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు, మీరు కూడా మీకు ఎంత వీలుంటే అంత, ఎంత వీలుంటే అంతే, ఎంత కాంట్రిబ్యూట్ చేయాలని అంత చేయడానికి మీరు ముందరికి రావచ్చు అని అడగడానికి మనం ముందు వెనకాడకూడదు అని ఉండడానికి ఈ యొక్క శ్లోకం మనం గుర్తుపెట్టుకోవచ్చు. అని చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. కొందరికి మామూలుగా అలవాటు లేకపోయినా, కొందరికి ఇష్టము లేకపోయినా చాలా కష్టం. నాకు పర్టికులర్లీ ఐ స్ట్రగుల్ ఎ లాట్. ఎవరికైనా ఇలాంటివి చెప్పేవాళ్ళనుకుంటే నేను ఎంత ఇవ్వాలని తెచ్చేసి ఊరుకుంటాను, కానీ అది చెప్పడం చాలా కష్టం. అదొక భిక్షాటన లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాని అట్లీస్ట్ నేను చేయలేకపోయినా బాగా నేను దాని గురించి చూసి అరే ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారని చూడడంలో నేను అంటే నాకు తెలిసిన బట్టి ఇప్పుడు మామూలుగా ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ దుబాయ్లో అయినా కానీ ఇండియాలో అయినా కానీ ఫారిన్ కంట్రీస్లో చిన్నపిల్లలు చాలా వైభవం బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు దే డూ ఇట్ కంప్లీట్గా మర్చిపోయి, తమ పరిస్థితిని కూడా మర్చిపోయి కేవలం ఈ పుస్తకాలు, ఈ స్పిరిచువల్ పుస్తకాలు వెళ్తే ఒకళ్ళు చదువుతారని ఎన్నో ప్రదేశాల్లో, వెజిటేరియన్ ఫెస్టివల్లోను, మ్యూజిక్ ఫెస్టివల్స్లోను, ఈ ఎయిర్పోర్ట్స్లోను, ఎక్కడంటే అక్కడ మామూలుగా హోటల్స్లోను, ఇక్కడైతే అమెరికాలో అయితే వీళ్ళు దే గో టు దీస్ ఇండియన్ హోటల్స్, తర్వాత అదేంటి మన దేశీ షాప్స్కి వెళ్ళి అక్కడ అమ్మడం, అండ్ దే టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ నాకు ఒక్కడ అనిపిస్తుంది ఏంటి ఇంత వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇలా ఉండి పుస్తకాలు అమ్ముకోవడం ఏంటి, $5 $10 పుస్తకాలు డొనేషన్స్ కొరకు అనిపిస్తుంది. కానీ నేనైతే అలా చేయలేను. కానీ వాళ్ళలో ఉండే ఆ యొక్క విశ్వాసం అండ్ ఇది చేయాలి, దిస్ ఇంపార్టెంట్ వర్క్. ఒకసారి నేను మా సన్-ఇన్-లాని కూడా అడిగాను, హీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఎందుకు నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేస్తావు, అలా డైరెక్ట్గా అడగలేదు, ఎందుకు ఇంత కష్టపడాలి వెళ్ళి అక్కడ మాల్స్లో అక్కడ నిల్చొని, వాళ్ళు కొంతమంది వేరే విధంగా కూడా చూస్తుంటారు, ఏంటి వీళ్ళు ఇలా పైసలు దొబ్బుతున్నారు, వీళ్ళకి పని లేదా, పని చేస్తే పని చేసుకోకుండా ఏంటి, అసలు లాట్ ఆఫ్ దట్ బాడీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సీ ఇట్. అయితే అతను చెప్పాడు అనమాట, నేను చేసే సేవ ఇది ఒకటే, ఐ వాంట్ టు బీ ఎ గుడ్ అంబాసిడర్ ఫర్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, దట్ ఈస్ ప్రభుపాద్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్, సో లెట్ మీ డూ ఇట్, ఐ డోంట్ ఫైండ్ ఇట్ డూ. అదొకటి. ఇంకోటి మాధవి కూడా ఏం చెప్పిందంటే, నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తారమ్మా మీరు అక్కడిక్కడికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాటలు పడి ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం ఉందా ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్లో, ఈ భగవంతుడి కొరకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బెగ్గింగ్, రైట్, ఆస్కింగ్ పీపుల్ టు బై బుక్స్ ఆన్ ది స్ట్రీట్స్ అండ్ ఆల్. షీ సెడ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు know how much influenced are we with our false ego. When those people reject us, when those criticize us on the road and they హేళన చేస్తున్న అప్పుడు మనం ఫీల్ అవుతామే, అది మనం ఎంత ఫీల్ అవుతున్నాం అనేది ఇట్స్ అ డైరెక్ట్ బారోమీటర్ టు హౌ మచ్ ఆఫ్ ఫాల్స్ ఈగో దట్ వీ క్యారీ. అది ఆ ఫాల్స్ ఈగోని తెలిపించేది, బాగా కంటిన్యూస్గా తెలిపించేది, ఆ ఫాల్స్ ఈగో నుంచి మనం బయటకు వచ్చేది. మనం జీవితంలో ఆ రిజెక్షన్స్ అనేది బాగా అలవాటు పడాల్సింది, రిజెక్షన్స్ అయినా కూడా ఇంకోళ్ళతో మనం ఎలా ఉండవలసింది బాగా నేర్పించేది ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనండి, టెంపుల్స్ కొరకు డొనేషన్ అనండి, దే డూ లాట్. ఇన్ అమెరికాలో నేను చూశాను పిల్లలు, నేను చాలా చోట్ల కూడా చేస్తుండొచ్చు, బట్ నేను చెప్పినట్లు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అది, ఎందుకో నాకు సమ్హౌ ఇట్స్ నాట్, ఐ జస్ట్ కెనాట్ ఫిట్ ఇన్ టు దట్ థింగ్ బై నేచర్. కానీ వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది అనమాట, వాళ్ళని చూసి ఈ శ్లోకాలను చదువుకున్నప్పుడు అనిపిస్తుంది, అంటే భగవంతుడే హీ హెస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఇఫ్ యూ హాస్ టు సేవ్. భగవద్గీతలో, మహాభారతంలో అర్జునుడికి ఒక రథసారథి అయితే, ఇక్కడ బలిని గ్లోరిఫై చేయడానికి, దేవతల్ని రక్షించడానికి రెండు ఆస్పెక్ట్స్, బలిని గ్లోరిఫై చేయడము, బలి మహారాజు ఒక మహాజనుడు లాంటి స్థానాన్ని కల్పించే లీల,
ఆ దేవాదిదేవులు ఇంద్రులకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు డిజర్వ్ అయినది వాళ్ళకి కల్పించడానికి హీ హెస్ అగ్రీ టు బికమ్ ఏ బెగర్. ఐ మీన్ బెగర్ అనుకోలేము, ఒక యాచకుడు అయ్యాడు అని తెలుసుకుంటే అప్పుడు ఈ శ్లోకం అందుకని ఇట్ హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మీనింగ్ ఆన్ వాట్ ఎల్త్. అప్పుడు మనకి అలా ఎవరినైనా అడిగినప్పుడు కొంచెం మొహమాటం అనిపించినా ఇలాంటి శ్లోకాలు తలుచుకొని అడిగితే మన మనసు నిశ్చలంగా ఉంటే, నిర్మలంగా ఉంటే, ఇట్ డజంట్ ఇంపాక్ట్ అస్ దట్ మచ్. వాళ్ళు ఇచ్చారు లేకపోతే లేదు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది ఎవరికి ఆ సేవా భాగ్యం ఉంటుందో, ఎవరికి ఆ సేవ చేసుకోవాల్సిన అది భగవంతుడు కల్పిస్తాడో వాళ్ళు ఇస్తారు, ఇవ్వరు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకప్పుడు కొంతమంది డౌట్ పడుతుంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ పైసలతో, ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకేం పని లేదా అని. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ నెవర్దెలెస్ మనం భగవంతుని సేవకిలో వెళ్తున్నాం కనుక నథింగ్ రాంగ్ ఇన్ వీ బికమింగ్ ఎ బెగర్స్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ సర్వీస్. అండ్ ఇంకొక మంచి పని చేయడానికి మనం ఎలాంటి పని అయినా ఇంకొకళ్ళకి చేయొచ్చు కదా. దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ సీమింగ్లీ ఇట్ మే లుక్ రాంగ్, బట్ వీ కెన్ డూ ఇట్. అఫ్కోర్స్ దానికి లిమిట్స్ అంటూ మనం డ్రా చేసుకోవాలి, ఎంతవరకు ఏ లిమిట్లో వెళ్ళాలి, ఏ లిమిట్లో వెళ్ళకూడదు, ఏది మంచి ఏది చెడు అని. బట్ ఓవరాల్గా ఒక మంచికి ఒక హెల్ప్ చేయడానికి వీ కెన్ క్రాస్ ది బౌండరీస్ అని ఈ యొక్క శ్లోకంలో చెప్తారు. దాన్ని ఆఫ్కోర్స్ పర్వర్టెడ్గా చూసుకొని ఆ ఒక థీమ్తో కూడా, ఈవెన్ వీ సీ సమ్ పిక్చర్స్ రైట్, ఆ ఒక థీమ్తో అదే ఒక స్ట్రాంగ్ థీమ్గా పెట్టుకొని ఒక మనిషికి ఏదైనా సహాయం చేయడానికి యూ కెన్ క్రాస్ యువర్ బౌండరీస్ ఆఫ్ ఈవెన్ మోరల్ వాల్యూస్ అనేవి మనకి సినిమాల్లో కూడా కథలు కనబడుతుంటాయి కదా. ది వన్ డామినెంట్ picture I think which was very became very popular only on this time. And దీనికి కంప్లీట్గా I'm giving a very gross example, sorry to say this example, but ఇది ఎందుకు చెప్తున్నానంటే sometimes we may have to do something which is not normal, not a normal ethical thing, but sometimes we have to do it. ఈ నాయకన్ పిక్చర్లో ఒక స్టోరీ లైన్లో ముందర పిక్చర్లో కమల్ హాసన్ when he is getting his life's lessons, ఆ హుసేన్ బాయ్ అనే ఫాదర్ ఉంటాడు కదా, ఫాస్టర్ ఫాదర్, వెన్ ఈ కమ్స్ టు ముంబై. అతని ఫాదర్ ఏదో తప్పు చేస్తున్నాడని గ్రో అవుతున్న పిల్లవాడికి తెలుస్తుంది. ఒకరోజు నైట్ అతను మామూలుగా ఈ స్మగుల్ గూడ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాడు, కానీ ఏం తప్పు చేస్తున్నాడో తెలియదు, కానీ ఏదో చేస్తున్నాడు, పైసలు వస్తున్నాను. అప్పుడు అడుగుతాడు, నువ్వు రోజు 5 సార్లు నమాజ్ చేస్తావు, భగవంతుడు అంతే ఇంత భక్తి ఉంది నీకు, నీ కమ్యూనిటీలో కూడా ఇంత రెస్పెక్ట్ ఉంది, కానీ ఈ పని ఎందుకు చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, ప్లీజ్ లెట్ మీ నో అంటే అప్పుడు నువ్వు చెప్తాడు, ఇది నేను నీకు చెప్పదగే విషయం కాదు, కానీ మనం ఇంకొకళ్ళకి సహాయం చేయాలనుకుంటే వేరే విధంగా సహాయం చేయలేనప్పుడు ఇంకో విధం మనకి తోచింది, మనకి తలిచింది, మనం చేయగలిగిన ఇది చేసి ఇంకొకరికి సహాయం చేయగలిగితే దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ మై డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ అని చెప్తాను. ఆ ఒక్క లైన్ ఇట్ బికమ్స్ ఏ హోల్ థీమ్ ఇన్ హిజ్ లైఫ్, అండ్ వేర్ ఎవర్ ఈస్ దేర్ he tries to, of course he goes in that's a totally different story altogether, but this line keeps on repeating in the whole movie. So it's pretty interesting. That's a very powerful line that we can sometimes go extend ourselves to do something good for others. So that's a very interesting line, but it's a very crude example. Why I'm telling is this, ఈ శ్లోకం is very important. అంటే ఇప్పుడు భగవంతుడిని మనం తలుచుకున్నప్పుడు భగవంతుడు can come to any situation. Yeah, sorry, I digressed a bit. Yeah, we will భావం చూద్దామా నెక్స్ట్. భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా, అందుకే అతడు ఉయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది, ఆదిశేషుడు పొంగిపోయాడు. మూలం కూడా ఒక్కసారి చదువుదాం, దాటించేయక, అది ఆ శ్లోకం బాగుంది, ఒక్కసారి మూలం చదువుదాం. ఐఎమ్ గోయింగ్ దర్. ఈ రెండు అయ్యాక మూలంకి వెళ్ళిపోదాం. అలా అని కాదు, అంటే ఈ శ్లోకంలో పోతన్ గారి పద్యం కూడా చదువుదాం ఒక్కసారి. సర్వ ప్రపంచ గురుభర నిర్వాహకుండగుట చేసి నెరింజనుంతేరన్ కర్వుని వ్రేగు సహింపక ఉర్వీస్థలి కృంగే మొగ్గే ఉరగేంద్రుడు. చాలా బాగుంది, అంటే ఆ విజువల్ ఇమేజరీ చాలా బాగుంది, అందుకు ఒక్కసారి మళ్ళా మూలను ఒకసారి చదువుదాం అని.
యా షూర్ థ్యాంక్స్. మనకి బ్రహ్మ కడిగిన పాదము నాకు అది గుర్తొస్తోంది ఇక్కడ. అంటే అంత అంటే ఆల్ పర్వేడింగ్, ఆల్ ఎన్కంపాసింగ్ ఆ పరమాత్మ ఇంత లెవెల్ కి దిగి మన కోసం తన భక్తుల్ని సేవ్ చేయడానికి వచ్చాడు అని చూపించడానికి అది మనకి కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇది చూద్దామా. నౌ ఈజ్ స్టార్టెడ్ హిస్ జర్నీ. యా. నర్మదా నది శుభాలను అందించేది, యమబాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది, బహు గడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది, తన నీళ్లతో దోషాలను నివారించేది. వామనుడు తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదా నదిని దాటాడు. ఇలా పోతన గారు వర్ణించారు. చిన్న చిన్న దీంట్లో ఇక్కడ బలిచక్రవర్తి యాగశాలకు రావడము, అలా వామనుని చూసిన బలి యాగశాలలో రాక్షసుల్ని వాళ్ళు ఎలా యజ్ఞం చేస్తున్నారని చెప్తున్నారు. సో నౌ వీ విల్ మూవ్ టు మూల భాగవతం. So just wait for a minute. I'll bring up that shlokas. Our shlokas are very, very powerful shlokas now. అంటే వామనుడు బలి చక్రవర్తి వామనుని ఎలా ఆహ్వానిస్తాడు, ఏం చేశాడు రాగానే. And that gives a very interesting thing. We'll just hold on, please, if you don't mind. రేఖ, గెట్ రెడీ. నేను శ్లోకాలు జస్ట్ ఇంకొక నిమిషంలో ప్రొజెక్ట్ చేస్తాను. హరే కృష్ణ. కొంచెం పెద్ద పెట్టా, నా కళదాలు కింద ఉండిపోయినాయి. యా ఇంకొక నిమిషం పెడతాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఇక్కడి నుంచి మొదలవుతుంది. విల్ క్విక్లీ గో త్రూ. ఇప్పుడు కనబడుతుంది. ఓకే. ఇప్పుడు వామన దేవుడు బలి మహారాజ్ దగ్గరికి వస్తారనమాట. యా. యజమానః ప్రముదితో దర్శనీయం మనోరమం రూపానురూపావయం తస్మాత్ ఆసానమాహరత్. Bali Maharaja, jubilant at seeing Lord Vamandeva, whose beautiful limbs contributed equally to the beauty of his entire body, offered him a seat with great satisfaction. Yeah. Go ahead. కొంచెం పెద్దగా. Okay. Yeah, thank you. Yeah. స్వాగతేన నంద్యాత పాదౌ భాగవతో బలిః అవనిత్యార్చయం ఆస ముక్త సంగమనోరమం. Thus offering a proper reception to the Supreme Personality of Godhead, who is always beautiful to the liberated souls, Bali Maharaja worshipped him by washing his lotus feet. నెక్స్ట్ శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకం. అంటే మనకి ఇప్పుడు ఈ తీర్థగోష్ఠి భగవంతుడి అభిషేకం చేశాక భగవంతుడి ఆ పాదాల నుంచి వచ్చిన వాటర్ని మన తల మీద జల్లుకోవడం కానీ లేకపోతే మామూలుగా తీర్థంలాగా తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ చెప్తారనమాట. ఆ యొక్క ప్రక్రియకు ఉండే ఎగ్జాంపుల్స్ ఇక్కడ బలి మహారాజ్ హౌ హీ డిమాన్స్ట్రేటెడ్ అనేది చెప్పడం జరుగుతుంది. Yeah, this is an important shloka. Yeah. Tatpada shaucham jana kalmashapaham sadharma vin mutni adadhatsu mangalam eddeva devo girishas chandramauli tadhara mutna parayacha bhaktya. Lord Shiva, the best of demigods, who carries on his forehead the emblem of the moon, receives on his head
with great devotion the Ganges water emanating from the toe of Vishnu, being aware of religious principles. Bali Maharaj knew this. Consequently, following the footsteps of Lord Shiva, he also placed on his head the water that had washed the Lord's lotus feet, Chandramouli. అంటే ఇది మనకి ప్రమాణం అనమాట. శివుడి దగ్గర నుంచి వచ్చి బలి మహారాజ్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మనకి యమదూతల దగ్గర అజామిల చరిత్రలో యమదూతలు వచ్చినప్పుడు యమదూతలు వాళ్ళకి ధర్మబోధ చేసినప్పుడు 12 మహాజనుల గురించి చెప్తారు. దాంట్లో శివుడు వస్తాడు, బలి మహారాజ్ కూడా వస్తాడు. స్వయంభూ దట్స్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒక మహాజనుడు ఇంకో మహాజనుడు ఈజ్ ఫాలోయింగ్. అంటే బలి మహారాజ్ ఈజ్ అబౌట్ టు బికమ్ గెట్ ద స్టేటస్ ఆఫ్ బికమింగ్ అ మహాజన, అండ్ హెన్స్ హీ ఈజ్ ఫాలోయింగ్ అనదర్ గ్రేట్ మహాజన, దట్ ఈస్ శివ. అంటే దట్ ఈస్ ఆల్సో స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ గురు పరంపర. అంటే ఒకళ్ళు ఎవ్రీ వన్ ఈజ్ ఎ డిసైపుల్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ గురు ఇన్ దోస్ మహాజన కేటగిరీస్. గురువుల్లో అది చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్తానండి. The Ganges water is sanctified because it emanates from the toe of Lord Vishnu. The water which Bali Maharaj washed the lotus feet of Vamanadeva became equal to the Ganges. అదైతే శివుడి పాదం నుంచి వచ్చింది గ్యాంజెస్ అయితే, భగవంతుని పాదాలని చేసేది గ్యాంజెస్. సో అందుకని కూడా మనం ఈ అభిషేకం చేసుకునేటప్పుడు అవి తీసుకునేటప్పుడు దట్ మూడ్ మనకి ఏ మూడ్ రావాలి ఆ తీర్థం తీసుకునేటప్పుడు, that is almost equivalent of a Ganges in spirit, though not in physical, it may not be the Ganges, but done in a proper way, in which Bali Maharaj washed the lotus feet of Vamanadeva, became equal to the Ganges, and Bali took it on the head, following the footsteps of Lord Shiva. Shiva is one of the Mahajanas, but Bali Maharaj also later became a Mahajana. One Mahajana follows another Mahajana, and by following the parampara system of Mahajana activities, one can become advanced in spiritual consciousness. ఇప్పుడు అలా చేసాక నెక్స్ట్ శ్లోకం వచ్చేది, ఇట్స్ వెరీ వెరీ నైస్ శ్లోకం, ద వే బలి మహారాజ్ ఇన్వైట్స్ స్వాగతం. యా శ్రీ బలిరువాచ స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కుర్వామతే కరవామతే బ్రహ్మణీనాం తపః సాక్షాన్ మన్యే Vapurdharam. Bali Maharaj then said to Lord Vamanadeva, O Brahmana, I offer you my hearty welcome in my respectful obeisances. Please let us know what we may do for you. We think of you as a personified austerity of the great Brahmana sages. అంటే దీని తర్వాత బలి మహారాజ్ ఏమైతుందో చెప్తాడనమాట. అంటే మీరు మా ఆశ్రమానికి వచ్చినందుకు మా ఆశ్రమం ఎలా పునీతమైంది, అలా ఆశ్రమం పునీతం కాకుండా ఇంకా 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 ఏమేమి అయ్యాయి అని బలి మహారాజ్ చెప్తాడు. అది చెప్పే ముందు నేను ఇంతకాలం ఈ సోషల్ కస్టమ్ ఉంది, మనకి సోషల్ కస్టమ్స్ చెప్పినప్పుడు భగవంతుడికి అభిషేకం చేసిన వాటర్ తీసుకున్నప్పుడు దట్ సో పవర్ఫుల్, అంటే ఇన్ ప్రిన్సిపల్ ఇన్స్పిరేట్. అలాగే మనం మామూలుగా మన ఇళ్ళ పట్ల మన ఇండియన్ కల్చర్లో ఉండేది, ఎవరైనా ఇంటికి వస్తే మామూలుగా కూర్చోం కదా. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో వీ డోంట్ డూ దట్, కొంచెం వెస్ట్రన్ కల్చర్ వచ్చాక. బట్ నార్మల్గా ఇంటికి వస్తే ఇల్లు చూపెడతారు కదా, మా ఇంటికి రండి ఇల్లు చూడండి. ఫస్ట్ టైం పట్ల వచ్చిన వాళ్ళు టకా ఇల్లు అంతా చూపెడతాం కదా. అంటే మనం మామూలుగా భౌతిక కోణాలు చూస్తుంటే ఏంటి వీడు షో ఆఫ్ చేస్తున్నాడా, ఎందుకు వీడంతా పెద్ద చేయాలని ఒకటి. ఇంకోటి ఏంటి, వచ్చిన వాళ్ళు వీళ్ళకి ప్రైవసీ అంటూ లేదు, అన్ని చోట్ల దూరుతున్నారు, అన్ని వంటింట్లోకి వెళ్ళి అది చూస్తున్నారు, బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తున్నారు, అండ్ ఇట్ లుక్స్ వెరీ ఆడ్ ఫ్రమ్ ది కరెంట్ ఎటికెట్ పర్స్పెక్టివ్, రైట్? కానీ మన పూర్వం రోజుల్లో కల్చర్లో ఎందుకు అలా చేశారంటే, కొత్త ఇంటికి ఎవరైనా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పర్టికులర్లీ ఆ హోస్ట్ అలా చూపెట్టేవాడు, ఆ గెస్ట్ కూడా ఆతృత ఉండేది, ఎట్లా వాట్ ఈస్ దేర్ అనేది. ఇది ఇక్కడ మనకి బలి మహారాజ్ కూడా యాక్చువల్లీ డెమాన్స్ట్రేట్స్ అనమాట. అంటే అలా ఎందుకు చేశారు అంటే వచ్చిన వాళ్ళు మనకంటే మంచి భక్తులని అనొక భావన. ఆ భక్తులు యొక్క పాదధూళి మన ఇంట్లో పడితే మన ఇంట్లో ఉన్న ఎనీ బ్యాడ్ థింగ్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ విల్ గో, సో దట్ వీ ఆస్క్ దెమ్ టు కమ్ ఇన్ టు ఆల్ ది రూమ్స్, ఆల్ ది ప్లేస్ ఇన్ ది హౌస్. అది ఎంతమంది భక్తులు వచ్చి మన ఇంటిని, ఇఫ్ దే కెన్ మేక్ ఇట్ సీక్రెట్, it becomes a better thing for us. And that is the fundamental principle of inviting somebody to a home and also showing them the house. I mean, showing off has come as a different aspect of it, but that's a thing that is there. But nowadays it's a bit
it looks very odd. If somebody straight away walks in from our living room to our guest room to your house, I don't probably like it, or I don't admire it nowadays. But this was the concept, that why we need to do it. And ఎందుకు మనం ఇలా తెలుసుకోవాలనుకుంటే, ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇళ్ళకి వచ్చి అలా చేస్తే we don't have to feel bad, because that's how they've been taught to do that, to bless the house or bless a new place like that. So Bali Maharaj also is telling, మీరు ఇలా రావడం వల్ల ఏమైంది అని బలి మహారాజ్ మనకి నెక్స్ట్ శ్లోకంలో చూపెడతాడు. అండ్ దట్స్ అ వెరీ పవర్ఫుల్ వే ఆఫ్ వెల్కమింగ్ అండ్ ఆ పవర్ఫుల్ వే ఆఫ్ రిమెంబరింగ్ లార్డ్. అతనికి అప్పుడు భగవంతుడని లీల ప్రకారంగా తెలియకపోవచ్చు, కానీ ఒక సాధువు ఇంటికి వస్తే ఆ సాధువుని ఎలా చేయాలి అనేది దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యా, అర్జనః పితరస్తృప్త అర్జనః పావితం కులం అద్య స్విష్టః ప్రతురయం యద్ భవానాగతో గృహాన్. ఓ మై లార్డ్, because you have kindly arrived at our home, all my forefathers are satisfied. A family and entire dynasty have been sanctified. In the sacrifice we are performing is now complete because of your presence. నేను ఒక క్షణం తీసుకొచ్చా ఇక్కడ. ఆచార్యస్ ఒక చిన్న దృష్టాంతం చెప్తారు. ఒకసారి నారదుడు, ఆ నారదుల వారు ఏంటంటే హనుమత్ గానం గురించి చాలా వింటారు అనమాట. హనుమంతుడు భక్తి పారవశ్యంలో పోతే ఇంకా ఆయన అసలు ఒళ్ళు తెలియకుండా కీర్తిస్తుంటాడు అనమాట. ఈయన కూడా గొప్ప కీర్తనకారుడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి ఒకసారి హనుమంతుడిని బతిలాడతాడు అనమాట పాడమని. అంటే హనుమంతుడికి ఎప్పుడు రామనామం తీసుకోవాలన్నా రెడీ కాబట్టి అతను పాడడం మొదలు పెడతాడు. అయితే వాళ్ళు పాడుతుంటే బయట ఒక రాయి ఉంటుందన్నమాట. ఆ రాయి మీద ఈయన మహతి పెడతారు, ఎవరు మన నారదుల వారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి కీర్తన మొదలు పెడతారో ఆ రాయి కూడా కరిగిపోయి మహతి అందులో ఇరుక్కుపోతుంది. ఆ కీర్తన ఆపేటప్పుడు చూసేటప్పటికి మహతి రాతిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు అయ్యో బాబు నాకు ఆ మహతి కావాలి, నువ్వు మళ్ళా పాడమంటాడు అనమాట. పాడమంటే ఆయన మళ్ళా పాడతారు. పాడి ఎప్పుడైతే మహతి బయటకు వస్తుందో అది పట్టుకొని పరిగెత్తుతాడు లోపలికి. పరిగెత్తగానే ఇతను ఈ నారదుల వారికి మహతి లేకుండా నారాయణ చెప్పుడు తీసుకోలేడేమో, దాని వెంబడి ఇతను హనుమంతుడు వెంబడి ఇతను పరిగెత్తాడు. అట్లా అన్ని రూములు తిప్పుతాడు అనమాట. తిప్పితే అంజనాదేవి అంటుంది, అయ్యో ఆ పెద్దవారు నారదుని ఎందుకట్లా చేస్తున్నావు నాయన అంటే, నువ్వే చెప్పావు కదమ్మా వైష్ణవుల పాదధూళితో ఇల్లు పావనం అవుతుందని. ఆయన పాదధూళి కోసం ఇట్లా పరిగెత్తిచ్చారు, లేకపోతే నాకేమో సరదానా అని చెప్పి ఆయనకి మహతి ఇచ్చేసి క్షమాపణ పెడతాడట. ఇదే ఒకసారి మహారాజ్ చెప్తుంటే విన్నాను. అదే ఇంట్రెస్టింగ్. అదే ఈ సింధీ కల్చర్లో కూడా ఇక్కడ అంటే దుబాయ్కి వచ్చాక మాకు సింధీలతో కొంచెం పరిచయాలు ఏర్పడ్డాయి కదా. వాళ్ళు కూడా దే హ్యావ్ వన్ కల్చర్ కాల్డ్ పైర్ ఫిరావ్. ఇప్పుడు నేను అన్నబాబు ఇంటికి వచ్చాను అనుకోండి, అన్నబాబు చెప్తాడనమాట, జగన్ పైర్ ఫిరావ్. పైర్ ఫిరావ్ అంటే నా కాళ్ళు షుడ్ గో రౌండ్ ది హౌస్ అన్నమాట. దట్స్ ఓల్డ్ కల్చర్. ఫైర్ ఫిరానా అంటే దట్స్ కైండ్ ఆఫ్ ఎ కస్టమరీ థింగ్. యా, సో దిస్ ఆల్సో సెకండ్ శ్లోక ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇందాక అనుకున్నట్లు మనం ఇవాళ హౌ బలి మహారాజ్ హాస్ ఇన్వైటెడ్ దాని గురించి చర్చించుకుంటున్నాం. యా, అత్యాజ్ఞయో మే సుహృతా యథా విధిః ద్విజాత్మజాత్పక్షరణ. సారీ కొంచెం సాంస్క్రిట్ చెప్పిట్లా, నాకు సౌండ్ కూడా అదే మీన్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది. ఓకే. త్వచ్చరణావనే జనైః అతాం హసి వాభిర్యం చబూరహో తయా పునీత తనుభిః పదైస్తవః పదైస్తవ. అంతే. ఇక్కడ ఏమేం చెప్పారు చూడండి, కనబడుతుంది కదా ఇప్పుడు. ఓ son of Brahmana, today the fire of sacrifice ablaze according to injection of the Shastras. I have been free from all sinful reactions of my life by the water that has washed your lotus feet. Oh my Lord, by touch of your small lotus feet, the entire surface of the world has been sanctified. Inka Bali Maharaj, Vamanadevadu evaro teliyakundane is already giving a preamble to what is going to happen. Yeah. Inka athan how he glorifies. Yeah. మీ ట్రాన్స్లేషన్ చదవనా? You can go this 1 second. మరి పైకి వెళ్ళిపోయింది. ఓకే, 1 second. I'll make it big for you. Thank you. యద్యద్వటో వాంఛసి తత్ ప్రతీచ్ఛ మే త్వాం అర్థినం విప్ర
सुतानुतर्कये गां काञ्चनं गुणवद्धामं पृष्टं तथा न पेयम् उत वा विप्रुकन्यां ग्रामां समृद्धां तुरगान् गजान् वा तथार्हत्तमा सम्प्रतीच्छा. Padmasini, you want to read the meaning? Hare Krishna. Kunjabai Gandava. I can't see the meaning. Yeah. Hare Krishna. O son of a Brahmana, it appears that you have come here to ask me for something. Therefore, whatever you want, you may take from me. O best of those who are worshipable, you may take from me a cow, gold, a furnished house, palatable food and drink, the daughter of a Brahmana for your wife, prosperous villages, horses, elephants, chariots, or whatever you desire. హరే కృష్ణ. ఇలాగా వామన దేవుడిని ఆయన ఆహ్వానిస్తారు. బికాజ్ హీ స్టిల్ థింకింగ్ అబౌట్ హీఈస్ గోయింగ్ టు గివ్ సంథింగ్ దట్ ఆయన పరిధిలో ఆయన ఆలోచిస్తున్నారు. ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది అడగా, ఇది తీసుకుంటావు, ఇది తీసుకుంటావు. బట్ వామన దేవ్ ఆస్ సంథింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ వామన దేవుడు బలిని అడిగే ముందర ఇప్పుడు బలి మహారాజ్ వామన దేవుడిని ఆహ్వానించాడు కదా. సో it's important for Vamanadev also to glorify Bali Maharaj. ఎలాగైతే బలి మహారాజు చెప్పాడో, మీరు ఇలా రావటం వల్ల మా యొక్క ఫోర్ ఫాదర్స్, మా పూర్వీకులందరూ పునీతులయ్యారు, పుణ్యాత్ములయ్యారు, వాళ్ళ ఉండే బాధలన్నీ పోయా అన్నారు. వామన దేవుడు కూడా బలి మహారాజు గురించి చెప్పాలి. మరి బలి మహారాజు ఫోర్ ఫాదర్స్ గురించి ఎలా చెప్తాడు? ఆ శ్లోకాలు భాగవతంలో చాలా చక్కగా చెప్పబడ్డాయి. హీ హ్యాస్ టు గ్లోరిఫై. ఎవరిని గ్లోరిఫై చేయాలి? ప్రహ్లాదుడు అయితే నో ప్రాబ్లం, విరోచనుడు అయితే స్లైట్లీ నో ప్రాబ్లం, ప్రహ్లాదు అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా ఉన్నాడు కదా ఫోర్ ఫాదర్స్లో. ఇక్కడ వామన దేవుడు హీ యాక్చువల్లీ వెరీ నైస్లీ, not glorification, nicely appreciates the great work and the capabilities that both Hiranyaksha and Hiranyakashipu had. It's a very, very interesting shloka. అంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళ చరిత్ర చూసుకుంటే మనకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా ఒక భగవంతుడి లీలలో ఒక భాగమే, భగవంతుడికి ఇవన్నీ తెలుసు అని తెలుసుకోవడానికి ఆ శ్లోకాలు వింటుంటే సో స్వీట్. ఎంత చక్కగా వామన దేవుడు బలి మహారాజు ఫోర్ ఫాదర్స్ని పొగుడతాడో, పర్టికులర్లీ వెన్ ఈస్ టాకింగ్ అబౌట్ హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష. యాక్చువల్లీ మూల భాగవతంలో ఆ శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి ప్రహ్లాదుని పొగడం కంట. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ రెసిప్రొకేషన్ మనం అంటే దానివల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, మనకి ఒకళ్ళ మీద ఈవెన్ దో ఇఫ్ యూఆర్ సంబడి ఈజ్ నాట్ వెరీ ఫేవరబుల్ టు అస్, కానీ there is always a way to know even something good in them, because of their bad we got something good in our life, right? ఒకప్పుడు పెద్ద ఈ గ్రేట్ సెలబ్రిటీస్ కూడా చెప్తుంటారు కదా, వాళ్ళు ఆ రోజు అలా క్రిటిసైజ్ చేయడం బట్టి ఐ బికేమ్ లైక్ దిస్ అని. సో ఈవెన్ దో దట్ మే లుక్ వెరీ అన్ఫేవరబుల్ అండ్ వెరీ నాట్ గుడ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ అస్. అప్పుడు అది మనం ఆ యొక్క ఫేస్ దాటి వెళ్ళాక మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఓ బాప్రే, సో దిస్ ఇస్ ఆల్సో గుడ్. అలా దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దట్. సో విల్ ట్రై టు డ్వెల్ అ బిట్ మోర్ ఆన్ దోస్ వెరీ బ్యూటిఫుల్ శ్లోకాస్ ఆఫ్ మూల భాగవతం. దాన్ని పోతన్ గారు ఎలా చేశారు అది కూడా చూసుకుంటూ, పర్టికులర్లీ ఈ మూల భాగవతంలో భగవంతుడు బలి మహారాజ్ని హౌ హీ హెస్ రెసిప్రొకేటెడ్ హిస్ ఇన్విటేషన్ అనేది మనం చూసుకుంటే ఇట్స్ వెరీ నైస్ ఫర్ అస్ టు ఆల్సో know the etiquette of dealing with people. It's very culturally also and socially also it's very, very important. ఈ కాన్సెప్ట్స్ మనలో if they get into us at any point in time, ఇది మనం ఇంకోళ్ళకి ఎవరికైనా చెప్పగలిగితే కూడా, ఎవరైనా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటే చెప్పగలిగేది, ఇట్స్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. సో వీ విల్ స్టాప్ హియర్. ఎనీథింగ్ ఎనీవన్ వాంట్స్ టు షేర్?
హరే కృష్ణ.